Hello students, 10th class maths chapter 5 arithmetic progression exercise 5.3 లో first problem. Find the sum of the following APs. ప్రీవియస్ క్లాస్ వరకు మనం నెక్స్ట్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం, బట్ ఇప్పుడు టోటల్ సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏపీస్ అంటున్నారు. కాబట్టి ఇందులో మనకి తెలుసు, ఇలా ఇచ్చిన సిరీస్లో ఏదైతే ఉంటుందో అందులో ఫస్ట్ టర్మ్ని ఏ అనుకుంటాం, అలాగే డి చేయాలి అంటే A2 మైనస్ A1 చేసుకుంటాం. ఇచ్చిన లాస్ట్ టర్మ్ అనేది మనకి ఎన్ అవుతుంది. ఈ ఫార్ములాలో చేసుకుంటే మనకి సమ్ వస్తుంది. ఇది ఫార్ములా S ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇందులో కావలసిన వాల్యూస్ అన్నీ ఇచ్చారు, రాసుకుందాం. హియర్ a ఈక్వల్ టు 2, ఫస్ట్ వాల్యూ a అవుతుంది. అలాగే డి అంటే ఫార్ములా మనకి తెలుసు, A2 మైనస్ A1, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ 7 మైనస్ ఫస్ట్ టర్మ్ 2, 7 మైనస్ 2 అంటే 5. అలాగే n ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ n అవుతుంది 10. ఈ వాల్యూస్ అన్నీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే S ఈక్వల్ టు n/2 అంటే n అంటే 10 కాబట్టి 10/2 ఇంటూ 2 ఇంటూ a వాల్యూ 2 ప్లస్ n వాల్యూ 10 మైనస్ 1 ఇంటూ ఫార్ములాలో ఉన్న డి వాల్యూ 5. సో 10/2, 2 అనేది 10ని 5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి 5 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 2 4 ప్లస్ 10 మైనస్ 1 9, 9 ఇంటూ 5 9 5 45. సో 5 ఇంటూ 45 ప్లస్ 4 49, 5 ఇంటూ 49 మనం మల్టిప్లై చేసుకోవాలి దాన్ని. ఆన్సర్ వచ్చేసి మనకి 245 అవుతుంది. సో ఎస్ వాల్యూ ఎంత అంటే 245. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, -37, -33, -29 అండ్ సో ఆన్ 12 టర్మ్స్. సో ఏ వాల్యూ ఫస్ట్ వాల్యూ కాబట్టి -37, డి అంటే A2 మైనస్ A1, A2 వాల్యూ -33, ఫార్ములాలో ఉన్న మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 37, ఒక ప్లస్ ఒక మైనస్ సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. బిగ్ నెంబర్కి ఉన్న సింబల్ వేస్తాం కాబట్టి 4, n ఈక్వల్ టు 12. ఇది ఫార్ములా n/2, n అంటే 12. సో 12/2 ఇంటూ 2 ఇంటూ a అంటే -37 ప్లస్ n-1 అంటే 12 మైనస్ 1 ఇంటూ d అంటే 4. సో 2 అనేది 12ని 6 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 6 ఇంటూ ఇక్కడ ఒకటే మైనస్ ఉంది కాబట్టి మైనస్ సింబల్ ఆబ్వియస్లీ వేసేసుకుంటాం. 37 ఇంటూ 2, 37 2s మనకి 74 అవుతుంది. ప్లస్ 12 మైనస్ 1 11, 11 ఇంటూ 4 44. సో ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక మైనస్ ఒక ప్లస్ సబ్ట్రాక్ట్ చేసుకొని మనం ఏదైతే మనకి బిగ్ నెంబర్ యొక్క సింబల్ ఉంటుందో అదే వేసుకోవాలి. 6 ఇంటూ -30, సో 6 3s 18 కాబట్టి -180. సో ఎంత అంటే వాల్యూ -180. ఇది ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, 0.6, 1.7, 2.8 అండ్ సో ఆన్ టు 100. సో ఫస్ట్ వాల్యూ ఏ అవుతుంది 0.6. డి ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే ఫార్ములా A2 మైనస్ A1, A2 వాల్యూ 1.7 మైనస్ 0.6. సో సబ్ట్రాక్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా మనం పాయింట్ కిందే పాయింట్ వేసుకోవాలి. సో 7లో నుంచి 6 సబ్ట్రాక్ట్ చేసుకుంటే 1 అవుతుంది, ఇక్కడ 1 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో ఆన్సర్ ఎంత అంటే 1.1. n ఈక్వల్ టు లాస్ట్ వాల్యూ n అవుతుంది కాబట్టి 100. ఫార్ములా రాసుకున్నాం, సబ్స్టిట్యూట్ చేసుకుంటే n అంటే 100 కాబట్టి 100/2, 2 ఇంటూ a వాల్యూ 0.6 ప్లస్ n వాల్యూ 100 కాబట్టి 100 మైనస్ 1 ఇంటూ డి వాల్యూ 1.1. సో 2 అనేది 100ని 50 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 50 ఇంటూ 2 ఇంటూ 0.6 చేసుకుంటే మనకి వాల్యూ 1.2 ప్లస్ 100 మైనస్ 1 అంటే 99 అవుతుంది. 99 ఇంటూ 1.1 అంటే 108.9. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే 110.1 వస్తుంది. 110.1 ఇంటూ 50 మల్టిప్లై చేసుకుంటే 5505.0. మనకి 0 అవసరం లేదు కాబట్టి ఎస్ వాల్యూ ఎంత అంటే 5505, 5505. ఇది ప్రాబ్లం. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం,
1/15, 1/12, 1/10 అండ్ సో ఆన్ టు 11 టర్మ్స్. సో ఫస్ట్ వాల్యూ ఏ అవుతుంది కాబట్టి ఏ ఈక్వల్ టు 1/15. డి అంటే A2 మైనస్ A1. సో A2 వాల్యూ 1/12 మైనస్ A1 వాల్యూ 1/15. సో 12, 15 మనకి ఎల్సిఎం కావాలి అంటే మనకు తెలుసు రెండిట్లో కామన్గా లేదు కాబట్టి 12, 15 తీసుకుంటే త్రీ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 4 టైమ్స్ 5 టైమ్స్. ఇంకా ఇందులో ఏ టేబుల్ క్యాన్సిల్ అవ్వదు, మీరు 2 టేబుల్ రాసుకున్న 2 మళ్ళీ 5 ఉండిపోద్ది, ఎలా అయినా ఒకటే. సో ఈ మొత్తాన్ని 3 × 2 × 2 × 5 దీన్ని చేసుకుంటే మనకి వచ్చే వాల్యూ 60. సో 16 ఎల్సిఎం కింద రాసుకుంటే 12 అనేది 16 5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి 5, 15 4 60 కాబట్టి 4. 5 మైనస్ 1 అంటే 1/60, ఇది డి వాల్యూ. అలాగే లాస్ట్ వాల్యూ 11 కాబట్టి ఎన్ వాల్యూ ఎంత అంటే 11. ఇప్పుడు మనం ఫార్ములా రాసుకుంటాం. Sn ఈక్వల్ టు n/2 × 2a + n - 1 × d. ఇది ఫార్ములా. ఇందులో n వాల్యూ 11 కాబట్టి 11/2 × 2 × a వాల్యూ 1/15 ప్లస్ n వాల్యూ 11 - 1 × d వాల్యూ 1/60. సో 11/2 మనం క్యాన్సిల్ చేయలేం, పాయింట్స్లో వస్తుంది, ఇలా రాసేసుకుందాం. సో ఇది న్యూమనేటర్లో 1, 2 మల్టిప్లై చేస్తే 2 × 1 2 అవుతుంది. సో 2/15 ప్లస్ 11 - 1 అంటే 10 అవుతుంది. 10 × 1 అంటే 10, 10/60. సో 10 అనేది 16 6 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ అది రాసుకుంటే 11/2 × 2/15 ప్లస్ 1/6. ఇది మనకు వచ్చిన వాల్యూ. సో ఈ 15 అండ్ 6 ఈ రెండింటిని 15, 6 ఎల్సిఎం చేసుకుంటే మనకి 30 వస్తుంది. సో 11/2 × 30 ఎల్సిఎం. సో 15 అనేది 13 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, 2 × 2 4. 6 అనేది 5 టైమ్స్. 11/2 × 4 + 5 9/30. సో 11 × 9 99/2 × 3 60. రెండిట్లోనూ అబ్జర్వ్ చేసుకుంటే మనకి 3 టేబుల్ అనేది క్యాన్సిల్ అవుతుంది, 33 టైమ్స్ అలాగే 20 టైమ్స్. 33/20 మన ఆన్సర్ ఎంత అంటే 33/20. ఇక్కడ ఎల్సిఎం 30 ఎలా వస్తుంది అంటే 15, 6 రాసుకుంటే 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది మనకి, 5 టైమ్స్ అలాగే 2 టైమ్స్, ఇంకేమీ పోవు. 3 × 2 6, 6 × 5 30, అలా మనకి 30 అనేది ఎల్సిఎం కింద వచ్చింది. థ్యాంక్ యూ అండి. ప్రాబ్లంలో ఏదైనా కనుక డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.